చాలామంది మోసం చేస్తూ ఉంటారు. ఎలాగా? ఏం పర్లేదమ్మా, నీకేం భయం లేదు, దేవుడు చూసుకుంటాడు అంతే, నువ్వు ప్రార్థన చేసే అంటారు. నువ్వు నెవర్. మనం అలా చెప్పకూడదు. ఎలా ఉండాలి? ఫస్ట్ నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పినవి ఫాలో అవ్వండి. దేవుడు చెప్పినవి ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత దేవుడిని అడగండి. అప్పుడు దేవుడు మీ మొర ఆలకిస్తారు. అంతేగాని నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఆయనకు అవసరం లేదు, ఎంత ప్రార్థన చేసినా అవసరం లేదు, ఎంతమందికి దాన ధర్మాలు చేసినా ఆయనకు అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఆయన చెప్పిందేంటి? అది మనం ఫాలో అవ్వాలి. పాపాన్ని మనం విసర్జించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో, దేవుని మాటలు ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్గా మనం ఆచరిస్తామో, అప్పుడు మాత్రమే ఆయన మనకు తోడుగా వస్తారు. వాక్యం తెలియనప్పుడు అనుకోండి దేవుడు కనికరం చూపిస్తారు. ఇప్పుడు ఇంత నేర్చుకున్న తర్వాత ఇప్పటికీ మనం ఫాలో అవ్వకపోతే ఎలా వస్తుంది చెప్పండి మనకు విజయం అనేది? ఎలా వస్తుంది చెప్పండి మనకు రిప్లై అనేది? కానీ హిజ్కియా గారు అలా లేరండి. హిజ్కియా గారు ఎలా ఉన్నారు? దావీదు గారు ఎలా అయితే ఉన్నారో అలా హిజ్కియా గారు కూడా ఉన్నారట. అందుకని ప్రార్థన చేసిన వెంటనే ఆయనకి రిప్లై వచ్చింది. ఎలా వచ్చిందో మనం చూసామనుకోండి, 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనం, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వెంటనే వచ్చిందండి రిప్లై. వచ్చింది అంతే, రిప్లై వెంటనే వచ్చింది. అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుణ్ణే కదా, నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా అని చెప్పి ఆయన గురించి మాట్లాడుకుంటూ వచ్చి, నువ్వేం భయపడకు నేనున్నా అంటాడు. అంతే, నువ్వేం భయపడకు నేనున్నా, నేను విన్నాను, నేను చూసుకుంటాను, అంతా నేను చూసుకుంటాను అని చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది అయ్యా అని మనం గమనించినట్లయితే, కనీ విని ఎరిగినటువంటి రీతిలో ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగిద్ది. ఒక బాగా చెప్పాలంటే ఒక మిరాకిల్ అనొచ్చేమో, ఒక అద్భుతం అనొచ్చేమో, ఒక మంచి సంఘటన, ఒక మంచి సందర్భం అనేది జరుగుతుంది. మనం చూసినట్లయితే 35వ వచనం, మనం చూసినట్లయితే 35వ వచనం, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేశాను. దేవునికి స్తోత్రం. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండ్రి. దేవునితో పెట్టుకుంటే, దేవుడే కనుక యుద్ధానికి దిగారనుకోండి, ఆయనకి గుర్రాలు అవసరమా? కత్తులు అవసరమా? పెద్ద పెద్ద వెపన్స్ అవసరమా? లేదు అని అంటే 1,00,000-2,00,000 మనుషులు అవసరమా? అవసరంలా. ఎవరు చాలు? ఒక్క దూత చాలు. ఒక దూత కెపాసిటీ అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి ఎంతమందిని చంపేసింది దూత? ఎంతమందిని చంపిందయ్యా దూత అంటే? ఎంతమందిని? 185,000 మందిని హతము చేశాను. మార్నింగ్ లేచి చూసేసరికి ఏం అర్థం కావట్లే. అంటే సౌండ్ కూడా రాలేదా దూత చంపితే? పక్కన ఉన్నటువంటి వాళ్ళు లేవలేదంటే సౌండ్ కూడా రాలేదా? మార్నింగ్ లేచి చూస్తున్నారంట. మామూలుగా చూస్తే ఒక్కసారి ఆలోచించండి, 185,000 మంది అలా శవాలై ఉంటే ఎలా ఉంటుంది? ఇమాజిన్ చేసుకుంటేనే కొంచెం బాగాలేదు కదా. 185,000 మంది అలా పడుకుని ఉన్నారనుకోండి శవాలు, ఎలా ఉంటుంది? కరోనా వచ్చినప్పుడు మనం చూసాం, ఎక్కడ చూసినా కానీ చనిపోతూ ఉన్నారు. చాలా భయంకరంగా కనిపించేది మనకి. చాలా చూస్తుంటేనే ఎంతో బాధగా అనిపించేది. హృదయం అంతా కూడా ఏదో రోదన, ఏదో వేదన, చాలా బాధగా అనిపిస్తూ ఉండేది. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 185,000 మంది చనిపోయారంటే అక్కడ ఎలా ఉండుంటుంది పరిస్థితి? సో అలా మనం చదువుకుంటూ వెళ్ళామనుకోండి, 36వ వచనం, అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత మరి ఆయన పలికిన మాటలన్నీ ఏమైపోయాయి? నిన్ను అది చేసేస్తా, నిన్ను ఇది చేసేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను పొడి చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా, హిజ్కియా మాటలు వినకండి, అది ఇది అని చెప్పేసి అన్నావుగా, మరి ఏమయ్యావు? వెళ్ళిపోయి అంతే. ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడ్రస్ లేడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదట, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం దేవుడు వదిలిపెట్టేశారు అనుకుంటున్నారా? అయిపోయింది అనుకుంటున్నారు అతని పరిస్థితి? మనం చూసామనుకోండి 37వ వచనం, అతడు నిష్రూకొన తన దేవత మందిరం ముందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రిమ్మెలకును షరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారోతు దేశంలో తప్పించుకుని పోయిరి. ఎవరు చంపేశారు ఫైనల్గా అతన్ని? దోత్తో కూడా చంపించలే దేవుడు, వేస్ట్ అనుకున్నాడేమో. మరి ఎవరు చంపేశారు ఫైనల్గా? వాళ్ళ కుమారులే చంపేశారు. హిజ్కియా ఎక్కడ ఏమన్నా కత్తి పట్టుకున్నారండి?
ఎక్కడన్నా వెళ్ళిపోయి అతని సైన్యాన్ని బలపరుచుకున్నాడా? తీయండి యుద్ధం చేద్దాం మనం, లెగండి 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 అని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడాడు వెళ్ళి. గుర్రాలు లెగాలి, అవి లేవాలి, ఈ కత్తులు తీసుకురండి, ఆ కత్తులు తీసుకురండి, అవి తీసుకురండి, ఇవి తీసుకురండి, ఇది ప్లాన్ అది ప్లాన్ అని చెప్పేసి పెద్ద మ్యాప్స్ ఏమన్నా గీస్తారు ఆయన ఏమన్నా? సైలెంట్గా ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ప్రార్థనకు ఉన్నటువంటి పవర్ అలాంటిది. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవునిలో బాగున్నప్పుడు. ప్రార్థనకు ఉన్నటువంటి పవర్ అలాంటిది. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు ఫాలో అయినప్పుడు. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. దేవుడు చెప్పిన మాటలన్నీ నువ్వు ఫాలో అయినప్పుడు. అవన్నీ అతను ఫాలో అవుతున్నారు కాబట్టి సైలెంట్గా వెళ్ళి, దేవా ఒక్కసారి దృష్టించయ్యా అన్నారు అంతే. ఏం అవసరంలే. మనం దేవునిలో నిలబడ్డామా లేదా, అది చాలు. మనం దేవునిలో నిలబడ్డామా లేదా, మనం దేవునిలో నిలబడి పరిశుద్ధంగా ఉండి పాపాన్ని అంటకుండా మనం అలా నిలబడి ఉంటే చాలు. ఆటోమేటిక్గా విజయం అనేది ఎలా వస్తుంది? పల్టీలు 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 కొట్టుకుంటూ మన దగ్గరికి వచ్చింది అంతే. ఎక్కడికి ఎలా వచ్చింది విజయం అనేది? ఆయనకి వచ్చిందంటారా లేదంటారా? విజయం వచ్చిందండి. అలా విజయం రావాలంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం హృదయానుసారంగా, నిన్న సాయంత్రం నేర్చుకున్నాం మెసేజ్. ఎలాగా పని చేసేసామా లేదనేది కాదు. దేవుని యొక్క ఆజ్ఞలను పూర్ణ హృదయంతో ఏం చేయాలి? అనుసరించాలి. పూర్ణ హృదయంతో. ఒకటి అన్నీనా? లేకపోతే 100 ఉన్నాయనుకోండి, 90 ఫాలో అయితే సరిపోద్దా? 95, 96, 97, 99? నో, 100కి 100 అన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వాలి. ఇలా హిజ్కియా గారి జీవితంలో ఒక విజయాన్ని మనం చూస్తాం. ఇంకొక సందర్భాన్ని చూద్దాం, చాలా బాగుంటుంది. అది కూడా అంతే, అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో బ్రతుకుతున్నారు కాబట్టి లోకాన్ని చూడడం అలవాటు చేసేసుకుంటారు. అది ఇది అలా చేయాలి, ఇలా చేయాలి, అది ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి మనం ఎలాగంటే వాళ్ళని చూసినప్పుడు పూరి పొంగుతుంది చూసారా? పూరి పొంగినట్టు పొంగి 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 వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ చల్లారిపోతూ ఉంటాం. దేవుని మాటలు అలా చల్లార్చే మాటలు కాదు. దేవుని మాటలు ఎప్పుడు కూడా అలా స్ట్రాంగ్గా ఉంచుతాయి అంతే. అందుకే మనం దేవుని వైపు చూడాలి, దేవుని మాటల వైపు చూడాలి. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే చాలా బాగుంటుంది. దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, రాజు అష్పెనజు అను నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజునగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానం చే ద్రాక్షరసములో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండి. సో నపుంసకుల అధిపతి అతనికి పేర్లు పెడతారు. పేర్లు పెట్టిన తర్వాత 8వ వచనం మనం చూస్తే, రాజు భుజించు భోజనమును పానముచే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటది? రాజు పిలిపించి ఇదిగో కొంతమందిని పిలిపించడం అనేది జరిగింది. కొంతమందిని నువ్వు ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళకి అన్నీ నేర్పించు, సకల విద్యలు నేర్పించు, కల్దీల భాష నేర్పించు, అన్నీ నేర్పించే మొత్తం ప్రావీణ్యం వచ్చేయాలంతే వాళ్ళకి అన్నింటిలోనూ కూడా అలా నేర్పించు. దాంతోపాటు నేను ఏదైతే ఫుడ్ తిన్నానో ఆ ఫుడ్ పెట్టు వాళ్ళకే అన్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ ఎలా అనుకుంటారు? అంత మంచి ఫుడ్ పెడుతున్నారు, రాజు దగ్గరకు తీసుకెళ్లారని అంటే చాలా బాగుంటాయి ఫెసిలిటీస్, అవునంటారా కాదంటారా? జనరల్గా ఇప్పుడు మనం బాగా గమనించాం అనుకోండి, మీరు కాలేజ్ కాబట్టి ఎప్పుడు కూడా నార్మల్గా ఉంటుంది ఫుడ్ హాస్టల్లో. అలా కాకుండా ఎవరైనా వీఐపీలు వస్తున్నారనుకోండి, అలా మార్చేస్తారు ఫుడ్ అంతా. నిజంగా మేమైతే హాస్టల్లో ఉన్నప్పుడు నార్మల్ ఫుడ్ బాగుంటుంది మా దగ్గర, కానీ వీఐపీస్ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చాక ఇంకా బాగా పెడతారు అనమాట. ఎవరైనా వస్తే బాగుండు అనుకునే వాళ్ళు. ఎందుకని? ఇంటర్మీడియట్ P1 P2 ఆ టైంలో అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు. ఎందుకంటే చికెన్ కానీ దోశలు కానీ ఏదో పెట్టేవాళ్ళు అనమాట ఆ టైంలో.
అంటే ఎవరైనా జస్ట్ ఒక వీఐపీ వస్తుంటేనే ఫుడ్ చాలా బాగుంటుంది కదా. ఒక రాజు దగ్గరే రాజు తినేటువంటి భోజనమే వీళ్ళకి పెడుతుంటే ఎలా ఉంటుంది? ఆ ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా? అసలు ఎన్ని వెరైటీలు ఉంటాయి వాళ్ళకి, చాలా వెరైటీస్ ఉంటాయి కదా. పైగా ఏం చెప్పారు వాళ్ళు, చాలా బాగా కనిపించాలట. మళ్ళీ ఫైనల్గా రాజు దగ్గరికి తీసుకెళ్ళే టైంకి బాగా అందంగా కనిపించాలి, అన్నిటిలోనూ కూడా ప్రావీణ్యం పొందాలి, అన్నీ కూడా చాలా సక్రమంగా ఉండాలని చెప్పేసి కొని పెట్టారు. అప్పుడు ఇంక దొరికిందే సందని తింటారా, తినడం మానేస్తారా? జనరల్గా తింటారు, అవునా కాదు? ఎందుకని? రాజు మీద దృష్టి పెడతారు. అమ్మో రాజు మమ్మల్ని తీసుకొచ్చి అన్నీ మేము నేర్చుకోవాలి, ఒకవేళ నేర్చుకోకపోతే మళ్ళీ రాజు మమ్మల్ని ఏం చేస్తారు అనుకుంటారా లేదా? అనుకుంటారండి. కానీ ప్రియులారా, ఇక్కడ దానియేలు గారు వీళ్ళు మాత్రం ఏం చేశారయ్యా అంటే, వాటిని మాకు వద్దు అని చెప్పారు. మాకు అవి వద్దు. ఎందుకని? దేవుడు చెప్పారు ఏం తినాలి ఏం తినకూడదు, కొన్ని చెప్పారు దేవుడు. పాత నిబంధనలు మనకు బాగా గమనించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో ఏమి తినాలి, ఏం తాగకూడదు, వేటిని ముట్టుకోవాలి, వేటిని ముట్టుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రతిదీ పెడతారు వాళ్ళకి. అలా వాళ్ళు తినకూడనివి ఉన్నాయి కాబట్టి మేము వాటిని తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోలేమయ్యా, మేము వాటిని తినము అని చెప్పినప్పుడు మనం తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. తర్వాత మనం చూసినట్లయితే కంటిన్యూషన్ చదువుదామండి.